కదిరి రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టీ హాస్టల్ నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ చిన్ని కృష్ణ, ఓబుల్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్మయ్, ఎస్ఐ భువనేశ్వరి మాట్లాడుతూ నీటి సమాజంలో జరుగుతున్న వివిధ సామాజిక సమస్యలు, బాల్య వివాహాలు, ఆడబిడ్డలు ఎదుర్కొన్న ఇబ్బందులు వంటి అంశాలను వివరించి విద్యార్థినులు సమాజంలో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవించే విధానంపై విలువైన సూచనలు చేశారు. అదేవిధంగా కరాటే మాస్టర్ శైక్షవలి తన ప్రసంగంలో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేవలం 2 నెలల క్రితం చేయకుండా ప్రభుత్వ సహకారంతో దీర్ఘకాలికంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, రోహిత్, నిఖిత మరియు విద్యార్థినులు నెక్స్ట్ బయట పోతారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. మీకు బాగా చదువుకోండి. మీ పేరెంట్స్ ఎందుకు ఇక్కడ పంపించారో అది గుర్తుపెట్టుకొని, లవ్ ఏమీ లేకుండా, అదర్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఫోన్ పక్కన పెట్టి హ్యాపీగా చదువుకోండి. బాగా మీరు కరాటే నేర్చుకునే వాళ్ళైతే అంత తొందరగా భయపడరు. పొరపాటున కూలి వచ్చినా కానీ ట్రై చేద్దాం, ఎదుర్కొందాం, దాంతో కూడా పోరాటం చేద్దాం ప్రయత్నం అయితే చేస్తారు. అని ఓడిస్తామా లేదా తర్వాత కానీ ఆ రకంగా జంతువులు కూడా ఎదుర్కొంటాం, మనుషులను ఎదుర్కొంటాం. మనకు సాధ్యంగాని పనులను కూడా ఛేదించేదానికి ప్రయత్నం చేస్తాం. మానసిక ధైర్యం వస్తుంది, శారీరక దృఢత్వం అనేది ఈ కళల ద్వారా వస్తుందనే ఉద్దేశంతోనే వీటిని పాఠశాలలో సైలెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఇంతటితో ఆపకుండా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే శారీరకంగా మానసికంగా దృఢత్వం అందుతుంది. తర్వాత బెల్ట్లు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టేటట్టు మళ్ళీ ఇంకో బెడ్ చేసి పెడతారు. ఈ రోజుకైతే ఇదే. వీటన్నిటిని కూడా ఇంతటితో ఆపకుండా మీరు అన్ని తీసుకుంటారని కోరుకుంటూ